నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శ. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపి తెలంగాణకు లబ్ధి చేకూర్చారు. తిరుపతిలో వైసీపీ నిరసన. తిరుపతి రుయా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 108, 104 సేవలు అభినందనీయమని కితాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా తరలి వచ్చిన జిల్లా ప్రజలు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రణయ కలహోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. తిరుమలలో అత్యంత వైభవంగా జరిగిన ప్రణయ కలహోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పాల్గొని భక్తులను అనుగ్రహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం స్వామివారు అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకిపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహ స్వామి ఆలయ సమీపంలో ఒకరికొకరు ఎదురేగారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి తరపున అమ్మవార్ల తరపున వేరువేరుగా ఆళ్వారు దివ్య ప్రబంధనంలోని పాసురాలతో స్తుతించారు. అనంతరం అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేయగా ఆ తర్వాత ఒకరిపై ఒకరు పూల బంతులను విసురుకుంటూ స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకునే ఆసక్తికరమైన ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ విధంగా కలహ శృంగార భరితంగా ప్రణయ కలహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఉత్సవాలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించడం జరిగింది. చాలా శాస్త్రబద్ధంగా భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే జియర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వేద పారాయణ మధ్య నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒకవైపు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు శ్రీవారి టెంపుల్లో ఉత్తరద్వార దర్శనాలు చాలా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న శనివారం దాదాపు 89,000 మందిని దర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 89,000 మంది దర్శనం కూడా 12 గంటల లోపలే దర్శనం చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు 24 గంటలు 23 గంటలు ఉండే దర్శన టయాన్ని మనం ఇప్పుడు చాలా వరకు క్యూ మేనేజ్మెంట్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వలన దాదాపు 12 గంటలకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆదివారం ఇప్పుడు కూడా అలానే ఈరోజు కూడా ఎప్పుడు కూడా 12 గంటలు దాటకుండా దర్శనం కంట్రోల్లో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్యూ మేనేజ్మెంట్ చేసుకుంటూ అలానే ఎప్పటికప్పుడే క్యూ లైన్ ఎంతవరకు తీసుకోవాలా ఎంతమంది తీసుకోవాలో కూడా ఎప్పటికప్పుడే రియల్ టైంలో అక్యురేట్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఖచ్చితంగా కరెక్ట్గా 5వ రోజు కూడా చాలా నిర్విఘ్నంగా ఉత్తరద్వార దర్శనం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా రాబోయే
8వ తారీఖు దాకా కూడా ఇలానే నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీముగా కూడా వర్క్ చేయడం వలన నిర్విఘ్నంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి త్రాగునీరు, టీ సౌకర్యం, మెడికల్ క్యాంప్ ఏర్పాటు, గ్రామాల నుండి వచ్చే వారికి కావలసిన సదుపాయాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని, అర్జీదారులు సంతృప్తి పొందేలా పరిష్కారం చూపాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్ మాండలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బందికి రసీదులు అందించారు. మొత్తం 425 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడంలో 108, 104 సేవలు అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలను తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు చేపట్టారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్వయంగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్ని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తీర్పును గుర్తించి ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే విధంగా అభివృద్ధికి చేదోడు అందించాలి కానీ అసత్య ఆరోపణలు చేసి ప్రజలలో అలజడి సృష్టించడం సమంజసం కాదని వైకాపా నాయకుల శ్రేణులు తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 108 సేవలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మెరుగుపడ్డాయని, అయితే కావాలనే 108 అంబులెన్సులపై నిందలు మోపడం సమంజసం కాదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సేవలు విస్తృతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖపై సమీక్షలు నిర్వహిస్తుంటే వైకాపా నాయకులు మాత్రం మోగబోయిన 108 సేవలు అని నిందలు వేయడం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు రావడం జరిగింది, సందర్శించడం జరిగింది. మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మన నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు, పట్టణ అధ్యక్షులు సోదరులు రాజారెడ్డి గారు, జనసేన నాయకులు అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ అంబులెన్సులు 108 అంబులెన్సులు కూడా 104 అంబులెన్స్లు కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడేది 108. అటువంటి 108 పైన కొన్ని గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం, పచ్చి అబద్ధాలు చెప్పి 108, 104 సరిగా పనిచేయడం లేదు, అన్ని రిపేర్లతో మయమైంది అనేసి మొన్న పత్రికల్లో రావడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి ఖండిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో అనుభవం లేని అరవిందో సంస్థకు అప్పజెప్పి 108, 104 ఒక పబ్లిసిటీ కోసం తాడేపల్లి రోడ్లో సీఎం ఆఫీసు ముందు కాన్వాయ్ని నిరూపించి పబ్లిసిటీ చేసుకోవడం తప్ప అవన్నీ కూడా మూలపడడం కూడా జరిగింది. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికంతా అనుభవం లేని సంస్థకు, తన సొంత సంస్థకు, అరవిందో సంస్థకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్స్, ఈ దానికి కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నిటిని కూడా సరిగా ఉపయోగించుకోకుండా ఓన్లీ రెన్యూవల్ కోసం చేసి అవన్నిటిని కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడమే తప్ప వేరే ఉద్దేశం గత ప్రభుత్వంలో లేదు.
ఈ గండియ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూటమి ఏర్పాటు అయిన 6 నెలల నుంచి ప్రక్షాళన చేసి 108 ఒక రోగికి ఎక్కడ ఏది జరిగినా వెంటనే దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం, జరిగిన విషయం తెలిసిన 108 విషయం తెలిసి కాల్ సెంటర్ నుంచి విషయం తెలుసుకున్న వెంటనే దానికి కావాల్సిన జీపీఎస్ పరికరాలు, హెల్త్ నర్సులు ఎక్కడికక్కడ ట్రాక్ చేస్తూ ఎంతసేపు పడుతుంది, ఎంతసేపులో హాస్పిటల్కి వస్తామని అనేసి కూడా దీనికి లేట్ అయితే బాధ్యులు ఎవరైనా కూడా తెలుసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ జరిగిన వెంటనే ఇవన్నిటి కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసుకుంటూ హాస్పిటల్లో చేర్చడం, ప్రాణాలు కాపాడుతున్న 108 సంస్థను 108 ఆయన ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు. మీరు 5 సంవత్సరాల్లో చేసింది ఏమి చెప్పండి? మీ హయాంలో 300 108 104 బండ్లు మూలబడింది నిజం కాదా? అవన్నిటినీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రిపేర్లు చేసి చాలని దానికి కూడా దాదాపు 190 కొత్త అంబులెన్సులను కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉండే చోట అంబులెన్స్లు కూడా కొత్తవి నియమించడం, చెడిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టి చెడిపోయిన 108 104 అంతా కూడా రిపేర్లు చేసి మరమ్మతులు చేసి త్వరలో అన్నిటికీ జీపీఎస్ ట్రాక్ చేసి ఒక గాడిలో పెడుతుంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అంతేకాకుండా 104 సేవలు దాదాపు 41 సేవలు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైన సౌకర్యాలన్నింటినీ కూడా 104 ద్వారా డాక్టర్లు మందులు ఉచితంగా సప్లై చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాయి. అటువంటి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా తగదు. ఇది కేవలం పచ్చి అబద్ధాలు, పబ్లిసిటీ కోసం రోజు ఒక అబద్ధం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మీ 5 సంవత్సరాల్లో అమరావతికి పునాదులేసి బిల్డింగులు కట్టినవి దాన్ని అంతా చెట్లు మొలిచేదాకా చేశారు. తిరిగి వచ్చిన 6 నెలల ఎన్డీఏ కూటమి ఏర్పాటైన 6 నెలల నుంచి ఈ సంవత్సర కాలంలో అన్నీ కూడా ఈరోజు ఐకానిక్ టవర్లు అన్నిటి చేసి రాబోయే 2008 పూర్తి డిసెంబర్ నాటికల్లా అమరావతి రాజధాని అన్ని సౌకర్యాలతో తయారు చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటుపడిన ఆగిపోయిన పోలవరాన్ని కూడా పరుగులు తీసి మీ 5 ఏళ్లలో కనీసం పూర్తి చేశారా? మీరు ఆలోచించుకోండి. దాన్ని కూడా ఇంకా 1 year సంవత్సర కాలంలో 2007 డిసెంబర్కి అంతా దాన్ని కూడా పోలవరం పూర్తి చేసి ప్రజలకు ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటోంది. ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. రోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు వచ్చి నిన్న ల్యాండ్ అయింది. అది కూడా మా ప్రతిష్ట మేమే చేసామన్నారు. మీ ప్రతిష్ట ఒక్కటి పూర్తయిందా? మొదలుపెట్టింది అయిందా? హాస్పిటల్స్ మొదలుపెట్టారు, అవి అయిందా? ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తామనేసి అంటే దానికి కూడా హాస్పిటల్ అమ్మేస్తున్నారు అనేసి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పిచ్చి ముదిరింది. మెంటల్ హాస్పిటల్లో చేర్చే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు, వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేవు. ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏది కూడా ప్రజలకు సహకరించి ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా జరగని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు 104 108ల మీద సాక్షి పాంప్లెట్లో ఒక కథనం రచించారు. 108లు మూలబడ్డాయి, 104లు మూలబడ్డాయని. మీరే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ 104లు 108లు చూస్తున్నాం. అవి ఆధునీకరించి తిరిగి గాడిలో పెట్టి 104 సర్వీసెస్ పల్లె ప్రజలకు అందుబాటులో ఉండేలాగా డాక్టర్లు, అలాగే అందులో ఉన్న ఈసీజీ బ్లడ్ టెస్ట్లే కాకుండా రాబో జూలైలో దాదాపు 41 టెస్టులు గ్రామానికి చేరాలి, గ్రామ ప్రజలకు అందాలి. వాళ్ళు వచ్చి అవి చాలా కాస్ట్లీ, బయట చేయించుకోలేరనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం మహాభాగ్యమని
ఈ 108 సర్వీసెస్ని ఏదైతే మూలపడి కుంటుపడిపోయినాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు వాటన్నిటిని కూడా దాదాపు 42 108 మన తిరుపతి జిల్లాలో, అలాగే 41 104 సర్వీసెస్ ఇస్తున్నాయి. వాటికి ఒకసారి నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ నాయకుల్ని, మీరు కరెక్ట్గా వాళ్ళకి జీతాలన్నా ఇచ్చారా? ఈరోజు మన మీడియా మిత్రులు కూడా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే 108 104 కూడా మూలపడిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకు ఈవెన్ జీతాలు కూడా రాని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పర్ఫెక్ట్గా జీతాలు వస్తున్నాయి. అవి మేం చెప్పడం కాదు, మన మీడియా మిత్రులే 108 104 సర్వీసెస్ యొక్క దాంట్లో ఉద్యోగస్తులు కూడా కనుక్కోవాలని మేము కోరుకుంటాం. అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమర్జెన్సీ సర్వీసెస్ 108లో ఖచ్చితంగా 1 అవర్ లోపల ఎక్కడైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఉందో, ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా హార్ట్ అటాక్ కావచ్చు, ఏదైనా సరే 108 సర్వీస్ ట్రాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత వెంటనే పేషెంట్ తీసుకొని అతి దగ్గరగా ఉన్న ఆసుపత్రిలో ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇచ్చే విధంగా ఈరోజు 108 ట్రాక్ చేయబడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సాక్షి పాంప్లెట్లో వైఎస్ఆర్సీపీ ఒక కథనం ప్రచురించింది, 108 ఎక్కడ పోయాయని. మీద ఆలోచించుకోవాలి. మీ ప్రభుత్వంలో కూలదోసతో మొదలుపెట్టిన మీ ప్రభుత్వం ఒక రైల్వే జోన్ రాలేదు, స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తిపోయే పరిస్థితి. ఆ రోజుల్లో సెంట్రల్లో కలపాలని 3 ముక్కలాట్లాగా రాజధాని 3 అని ఒక శ్మశాన వాటికలాగా మన అమరావతిని తయారు చేసి ఒక్క బిల్డింగ్ కూడా విశాఖపట్నంలోనూ కర్నూలులో కూడా హైకోర్టు రాకుండా చేసి మీరు ఏవైతే చేశారో అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే మీ యొక్క పతనము 150 నుంచి 11కు పడిపోయిందని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు మెచ్చుకోల్లో ఉన్నారు. ఏవైతే 6 సూత్రాలు ఉన్నాయో ప్రతి ఒక్కటిని కూడా మనం ప్రజలకు అందే విధంగా చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రులు 108 సర్వీసెస్ కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, 104 సర్వీసెస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని వెహికల్స్ రీఫర్బ్ చేశారు. అందరికీ జీతాలు పర్ఫెక్ట్గా అందుతున్నాయి. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, దీనికంటే ఓపెన్ డిబేట్కు రావాలని మేము వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నాం. రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు దయతోనే ఆగిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం ఇందుకు నిదర్శనమని భూమన అన్నారు. చంద్రబాబును రాయలసీమ ప్రజలు క్షమించరని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పలుకులు చంద్రబాబు గారి దయ వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందేనని ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహం ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమైంది. ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలమైన తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని చంద్రబాబు రాయలసీమ ప్రజల కళ్లల్లో కారం కొట్టినారు. రేవంత్ రెడ్డితో చేస్తున్నటువంటి జట్టు రాయలసీమను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించటం జరుగుతోంది. రేవంత్ రెడ్డి మీదేమో పన్నీరు, రాయలసీమ వాసులకేమో కన్నీరు మిగిల్చే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఎంత దుర్మార్గంగా ఉందో మనమందరం కూడా ఆలోచించాల. రాయలసీమ వాసులంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో రాయలసీమ వాసుల కడగండ్లు పూర్తిగా తీర్చివేయాలన్నటువంటి సదాశయంతో దాదాపు 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రతిరోజు కూడా ఒక టీఎంసీ వాటర్ను మిగులు జలాలను రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ వాళ్ళ పొలాలను తడపాలా అన్నటువంటి గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశ్యపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని రాయలసీమను తాకట్టు పెట్టడం అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ చెలికత్తె పత్రిక ఈ రోజున పతాక శీర్షికల్లో ఒక వ్యాసం రాసింది. ప్రభుత్వ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారే ద్రోహం చేసినారు ఎత్తిపోతల పథకానికి అని చెబుతూ, ఎంత దారుణమైనటువంటి విషయం. ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ చెలికెత్త పత్రిక మార్చివేసింది ఆ వ్యాసం ద్వారా.
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎవరికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి అవగాహన లేకపోవడంతో సాక్షాత్తు ఆ చెలికత్తె భుజానకు ఎత్తుకొని ఈ వ్యాసాన్ని ప్రజల నెత్తిన రుద్దేటువంటి ప్రయత్నం చేసింది. సీమకు చంద్రబాబు గారు ఏ రోజు కూడా సీమ వాసి అయ్యుండి ఒక్క రోజు కూడా అతను ఒక్క మంచి పని చేసినటువంటి పాపాన పోలేదు. రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే 84-85 ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు జరిగినటువంటి విరోచిత పోరాటాలు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది గాలేరి నగరి కావచ్చు, హంద్రీనివా కావచ్చును, ఏ నీటిపారుదల ప్రాజెక్టు రాయలసీమకు అయినా కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి అంటే అది ఆయన పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారే లేకపోయి ఉంటే రాయలసీమ వాసులకు తీరని నష్టం జరుగుండేది. ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా రాయలసీమ వాసుల కడగండ్లను తీర్చాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే ఆ చెలికెత్త పత్రిక జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు, ఎస్జిటిలో దాని మీద అనుమతులకు ప్రయత్నం చేయలేదు అని ఆయన నిర్ణయమే నన్ను రాస్తూ కూడా దాని మీద పెద్ద ఎత్తున బండలు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక రాయలసీమ వాసులు ఎవ్వరూ కూడా, అది మేధావులైనా కార్మికులైనా కర్షకులైనా ఎవ్వరు కూడా ఉపేక్షించి మౌనంగా ఉండేటువంటి పరిస్థితి లేనే లేదు. ఇది ఉద్యమాల్లో వెంటనే ప్రారంభించవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రయోజనాల కోసమని రాయలసీమ వాసుల నిరంతరం క్షామంతోనూ నిరంతరం నిర్లక్ష్యానికి గురైనటువంటి రాయలసీమ వాసులు ఇకనైనా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ ఎత్తిపోతల పథకం యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ మనమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలా, ఆందోళనలు చేయాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనమైనటువంటి ప్రకటనలతో సరిపెట్టడానికి వీలే లేదు. సమయం ఆసన్నమైనది అన్నటువంటి విషయం రేవంత్ రెడ్డి ప్రకటనతో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. చంద్రబాబు చేస్తున్నటువంటి ద్రోహం ఏందో తెలిసిపోయింది. మళ్లీ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేయోభిలాషులందరూ కూడా దాని ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగడుతూ ఉంటే దాన్ని ఎంత నీచంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయో ఇదంతా కూడా మనం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదనని ఈ సందర్భం గుర్తు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సౌకర్యాలను కలిగిస్తున్నదని, ప్రజల్లో అవసరాలను తీరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నదని, గత పాలనలో అభివృద్ధిని పక్కనబెట్టి కరెంటు బిల్లులు అధిక శాతం పెంచి ప్రజల నడ్డి విరిచారని ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫికేషన్ గ్రీనరీ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2026 సంవత్సరంలోకి మనమంతా కూడా అడుగున్నాము. 2026 సంవత్సరంలో కూడా మరెన్నో కార్యక్రమాల్ని ప్రజల సుఖశాంతుల కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన గావించడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకొని మన కూటమి నాయకులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ విద్యాశాఖ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ వలె స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చేరువ చేసి ఈ రోజున మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపే దిశగా కూటమి పరిపాలన ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఈరోజు మనమంతా కూడా 24 జూన్న మన కూటమి ప్రభుత్వం ప్రారంభించి 25 ఈరోజు పూర్తి చేసుకొని 2025 జనవరి 2026లో మనము ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతోంది. మరి ఏ కార్యక్రమాల్లో చేసి ప్రజలకి సూపర్ 6 విధానాలని అన్నిటినీ కూడా ఏవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా నెరవేర్చి స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఇచ్చినటువంటి వరాలను కూడా నెరవేర్చి, అవే కాకుండా ఇంకా చెప్పన ఎన్నో కూడా ప్రజలకు చేరువ చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా
మన కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. మొన్న కూడా 2025 డిసెంబర్ నాటికి ఏ కార్యక్రమాలు ఎంత విజయవంతంగా సూపర్ 6 విధానంలో ఎన్టీఆర్ భరోసా 3,000 పెన్షన్ నుంచి 4,000 పెన్షను, 6,000 పెన్షను, 10,000 పెన్షను, 15,000 వరకు కూడా వారి వారి అర్హతను బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం పెట్టాలి, అన్నా క్యాంటీన్లు తెరవబడ్డాయి. అదేవిధంగా P4 విధానం ద్వారా బంగారు కుటుంబం, ఆదర్శ కుటుంబాలను తీసుకొని మరి ఎవరైతే పేదగా ఉండి చదువుకోలేక, ఇల్లు లేక మరి ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వారందరినీ కూడా మరి ఆదర్శ కుటుంబాలుగా ఏర్పడి వారు బంగారు కుటుంబాలని మరి P4 ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వారిని బలోపేతం చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ విధానాన్ని ముఖ్యంగా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగాను, స్వర్ణాంధ్రప్రదేశ్గాను తీర్చిదిద్దాలని ఆయన మరి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకు ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల వద్దకు తన పరిపాలన తీసుకెళ్తూ ప్రజల వద్దకు ఇప్పటికి కూడా మరి ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఏం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకుంటూ ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు. తల్లికి వందనమైన, ఫ్రీ బస్ అయినా, మహిళలకి దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు, ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ చేసి వారందరినీ కూడా ఏదైతే భరోసా ఇవ్వడం జరిగిందో, ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నామంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మనకు తెలుసు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019లో నిలపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ అతను అధికారంలో ఉన్న 5 ఏళ్ల అరాచక పాలనలో మనం చూసాం, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 12,000 కోట్ల భారం ప్రజల వైపు మోపాడు. మరి ఈ విద్యుత్ కోతలతో మనం చూసాం, గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొనేలాగా మనమంతా కూడా చూసాము. నాణ్యమైన కరెంట్ ఇవ్వలేక సరే 9 సార్లు మరి కరెంట్ ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జ్ అని మరి ఈ విధంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి ప్రజలంతా కూడా ఎంతో అగమ్య గోచరంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ రోజున మరి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు మరి చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెట్టిస్తుంది. ఈ విధంగా మరి విద్యుత్ కోతలతో ఆ రోజు ప్రజలు చాలా ఇబ్బందులకు పాలయ్యారు. కక్కుర్తిపడి, కమిషన్లకు కక్కుర్తిపడి విద్యుత్ అధిక ధరలకు కొని మరి వారి జేబులు నింపుకున్నారే తప్ప ప్రజల కళ్ళల్లో మరి కన్నీళ్లు చూడడం జరిగింది. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని దాదాపు 1.29 లక్షల కోట్లు అప్పులు ఈ విద్యుత్ రంగంలో మిగిల్చారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది.
ఈరోజు అంతేకాకుండా రెన్యూబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యతనిస్తూ సోలార్, పవన్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మనందరికీ తెలుసు, సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాపులు నియమించి మరి బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈరోజు 20,000 నుంచి 50,000 వరకు కూడా కూటమి ప్రభుత్వం పెంచి వారికి ఆ సదుపాయాన్ని కూడా కలుగజేస్తోంది. ఈ విధంగా కాలానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకే కరెంటును వినియోగదారులకు అందిస్తుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఒక విషన్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున 13 పైసలు ప్రతి యూనిట్కి కూడా 13 పైసలు తగ్గించి ఈ రోజున విద్యుత్ ఛార్జీలు కలెక్ట్ చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట నిరూపించుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది అంటే ఎలాంటి సందేహం అవసరం లేదు. 2026 క్యాలెండర్ను తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. మురళి మాట్లాడుతూ, ఇప్పుడున్న డిజిటల్ వ్యవస్థలో పత్రికల పోటీ ప్రపంచంలో చిన్న పత్రికల మనుగడ సాధించడం అతి కష్ట తరుణంలో పత్రికను నడపడం ఆషామాషి కాదని, యాడ్స్ను సేకరించడం కష్టంతో కూడుకున్న పని అని చెప్పారు. కురుక్షేత్రం దినపత్రికను నడుపుతున్న యాజమాన్యానికి, అందులో పనిచేస్తున్న రిపోర్టర్స్, సబ్ ఎడిటర్లకి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కురుక్షేత్రం దినపత్రిక క్యాలెండర్ను ఇవాళ ఆవిష్కరించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా ఒక సాటి జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు, ఇవాళ ఒక పత్రిక నడపడం ఎంతో కష్టమైన పని. అందులోనూ క్యాలెండర్ను వేయడం ఇంకా కష్టమైన పని. విపరీతమైన కాంపిటీషన్ అయిపోయింది. కొన్ని వందల మంది, కొన్ని పదుల సంఖ్యలో పేపర్లు, టీవీలు ఈ క్యాలెండర్ వేయడం కోసం 2-3 నెలల పాటు కష్టపడుతూ ఉంటారు. బట్ ఇంత ప్రెజర్లో, ఇంత ఒత్తిడిలో కూడా, ఇంత కాంపిటీషన్లో కూడా కురుక్షేత్రం సిబ్బంది మిత్రులు భక్తవత్సల్ రెడ్డి, జిలానీ, అఫ్సరు, మణి వీళ్ళందరూ కూడా చాలా కాలంగా నాకు పరిచయం. గత ఏడాది కూడా నా చేత ఈ క్యాలెండర్ ఆవిష్కరింపజేశారు. ఇంత హెవీ కాంపిటీషన్ ఈ టైంలో కూడా ఒక చిన్న పత్రిక ఇవాళ ఇంత చక్కగా క్యాలెండర్ తీసుకురావడాన్ని వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే మీకు తెలుసు, క్యాలెండర్ ఇవాళ ఒక పత్రిక నడపడం ఎంత కష్టమైందో. ఎందుకంటే హెవీ కాంపిటీషన్, యాడ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇదివరకు 2, 3, 5 మంది అడిగేవాళ్ళు, ఇప్పుడు 100 మంది వస్తున్నారు. సార్ ఎట్లా ఇవ్వాలి మేము యాడ్స్ అంటున్నారు. అయినా కూడా ఒక వ్యక్తిగతంగా ఆ పాత్రికేయుడితో ఉన్న అనుబంధం కావచ్చు, వారితో ఉన్న సాహచర్యం కావచ్చు, స్నేహం కావచ్చు, అన్ని పరిగణలో తీసుకొని ఇవాళ ఒక యాడ్స్ తీసుకొని వస్తారు. ఎంతో చక్కగా చూశాను ఇప్పుడు నేను క్యాలెండరు, జిల్లా క్యాలెండర్ చాలా అద్భుతంగా ఉంది. ప్రింట్ కూడా చాలా బాగుంది. ఈ పేపర్ కూడా చాలాసార్లు నేను చూశాను. నాకు భక్తవత్సల్ రెడ్డి ఎప్పుడు పంపిస్తూ ఉంటాడు. చాలా సంతోషం. చిన్న పత్రికలు కూడా మనుగడ సాగించాలి. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద దినపత్రికలకు, పెద్ద ఛానళ్ళకే నడపడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. రెవెన్యూ లేదు, ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, జీతాలు, ప్రింటింగ్కి సరిపడా ఆదాయం కూడా ఉండట్లేదు. అట్లాంటి సందర్భాల్లో ఒక యాడ్స్ తీసుకొని వచ్చి ఇట్లాంటి పత్రికలు మన్నాలంటే ఇలాంటి వాటిని ఆదరించాలని పబ్లిక్ను కోరుతున్నాను. చిన్న పత్రికైనా పెద్ద పత్రికైనా కష్టం ఒకటే. వారు ఎంతో కష్టపడి యాడ్స్ సేకరిస్తారు, ఎంతో అద్భుతంగా వార్తలు సేకరిస్తూ ఉంటారు. ఇవాళ ఒక దినపత్రిక కురుక్షేత్రం మన తిరుపతిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు చాలా మంచి గుర్తింపు సాధించింది. కాబట్టి చిన్న పత్రికలను కూడా ఎప్పుడు కూడా, చిన్న పత్రికలకు కూడా ప్రెస్ క్లబ్ నుంచి పూర్తి స్థాయిలో ఎప్పటికీ అండదండలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అట్లాగే వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఇట్లా యాడ్స్ ఇచ్చిన వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఇట్లా మీరు యాడ్స్ ఇస్తేనే చిన్న పత్రికలు మనుగడ సాగిస్తాయి. అట్లా కొన్ని వందల కుటుంబాలు ఈవేళ ఇట్లాంటి యాడ్స్తోనే నెట్టుకొస్తున్న పరిస్థితి. నవంబరు, డిసెంబరు, జనవరి వచ్చిందంటే ఇది ఒక యుద్ధం. ఈ కురుక్షేత్రం అనేది ఒక రకంగా ఆ కురుక్షేత్రం కోసం చేసే యుద్ధం. ఈ యుద్ధం ప్రతి పత్రిక కురుక్షేత్రంలో పాల్గొంటుంది. ప్రతి పత్రిక, ప్రతి ఛానల్ యుద్ధం చేస్తుంది. ఒక చిన్న అంటే ఏడాది చివరిలో ఇట్లాంటి యుద్ధంలో ఎంతో కష్టపడి కొంతవరకు విజయం సాధించి ఇట్లాంటి పత్రికలు ముందుకు వస్తాయి. వీరందరినీ కూడా కురుక్షేత్ర సిబ్బందిని, జిల్లా స్టాఫ్ని
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి మీకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మా నుంచి ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసి తెలంగాణకు లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు తన్నపల్లె హైవే మీద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వీరిని పోలీసులు అడ్డుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దీని మీద ఇప్పటి వరకు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆంతర్యం ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. నేను రాయలసీమ వాసినే, ఈ జిల్లా బిడ్డనే అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వహస్తాలతో మొత్తం రాయలసీమకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మరణ శాసనాన్ని లిఖించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ప్రాముఖ్యతనిచ్చి చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? దీనిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తోంది. ఇది కేవలం తొలి అడుగు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం వైపు పైన వెనక్కి అడుగు వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్, బిపిఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం, తుడా కార్యాలయం, తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. కూటమి ప్రభుత్వం 2025 సంవత్సరంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లిందని యాదవ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొల్లా నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపారని విమర్శించారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలన, నేటి ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ప్రజలు వాడుకునే ఎలక్ట్రిసిటీ బిల్లులకు సంబంధించి చూస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏదైతే మొత్తం కరెంటు ఛార్జీలు అన్నీ కూడా తగ్గించి వేస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రగల్భాలు పలికి హామీ ఇచ్చింది మనం చూసాం. తరువాత పరిపాలన జరిగింది ఏమిటంటే 9 పర్యాయాలు 9 సార్లు విద్యుత్ ఛార్జీని పెంచి ఏ విధంగా ప్రజలపైన భారం మోపాలో మనం చూసాం. అదే కాకుండా ఏదైతే ఈ యొక్క విద్యుత్ కొనుగోలు పేరుతో కోట్లాది రూపాయలని ఏ విధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడో మనం చూసాం. విద్యుత్ పేరుతో ఏ విధంగా అనేక రూపాల్లో ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచాడో మనం చూసాం. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ అది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా విద్యుత్ ఛార్జీల్ని భారీగా తగ్గించిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈరోజు జరిగిందన్న వాస్తవాన్ని మనం ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే గతంలో ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే భారీ ఎత్తున కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలకు సంబంధించి చూస్తే
ఏ విధంగా ఆయన 5 ఏళ్ళ అధికారంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయలని ప్రజలపైన భారం మోసిన చరిత్ర ఆనాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. అదేవిధంగా ఆ రోజు చాలామంది కూడా రైతులు కానీ ఏదైతే వివిధ కంపెనీలకు సంబంధించిన విద్యుత్ సరఫరాలో భారీ ఎత్తున కూడా కోతలు విధించి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో మనం చూసాం. అదేవిధంగా చూస్తే కొనుగోలు కమిషనర్ కక్కుర్తిపడి కొన్ని లక్షల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ధనాన్ని ఏ విధంగా ఆ రోజు జోబులో వేసుకున్నారో కమిషనర్ కక్కుర్తిపడి మనం చూసాం. ఇలాంటి సందర్భాల్లో వరుసగా ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు దీనికి సంబంధించే కాకుండా ఆ రోజు ప్రధాన వనరులుగా మార్చుకొని 1,20,29,00,000 కోట్లు అప్పులు ఆ రోజు విద్యుత్ దీనిపైన వాళ్ళు విధించడం జరిగింది ప్రజలపైన భారాన్ని. అదేవిధంగా ఈరోజు చూస్తే ఈ యొక్క విద్యుత్తుకు సంబంధించి ప్రధానంగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుమారు ఈరోజు మన ట్రూ ఆఫ్ ఛార్జీ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా కూడా భరించి ఈరోజు 4,498 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ మొత్తం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ భారాన్ని ప్రభుత్వం భరించి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ యొక్క 4,498 కోట్ల రూపాయలని ఈరోజు ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే దాన్ని భరించిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ట్రూ డౌన్ అసలు ద్వారా విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 13 పైసలు తగ్గించింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. అదేవిధంగా ఈరోజు ఆక్వా రైతులకు సంబంధించి చూస్తే ₹3.50 వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం గతంలో ప్రభుత్వం 3.5 రూపాయల వసూలు ఆక్వా రైతుల దగ్గర జగన్మోహన్ రెడ్డి వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్ ఛార్జీ ₹1.50 తగ్గిస్తూ ముఖ్యమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకొని ఆక్వా రైతుల్ని ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్ రెడ్డి పాలనలో ₹5.19 విద్యుత్ కొనుగోలు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ₹4.50కి కొనుగోలు చేస్తూ ఉంది అన్న వాస్తవాన్ని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం రోజు కూడా ఈరోజు చూస్తే ఈ యొక్క దీనికి సంబంధించి సోలార్ పవర్ విద్యుత్ ఏర్పాటు లక్ష్యంతో ముందుకు సాగడమే కాకుండా సోలార్ పవర్కి సంబంధించి ప్రోత్సహించే విధంగా ఎస్సీ ఎస్టీలకు ఉచిత సోలార్ రూప్ ఆఫ్ టాప్ అని ఏర్పాటు చేయడం, బీసీ వర్గాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కలిపి ఇంకో ₹20,000 అధిక సబ్సిడీతో ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా కూడా ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుందన్న వాస్తవాన్ని తెలియజేస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ప్రజలపైన భారం పడకుండా విద్యుత్ ఛార్జీల భారం పడకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలవడమే కాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక దీనికి లోటు కాకుండా వాళ్ళకి ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పించే విధంగా కూడా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలని తగ్గిస్తూ ట్రూ ఆఫ్ ఛార్జీని పూర్తిగా కూడా ప్రభుత్వం భరిస్తూ ఈరోజు ఆ విధంగా ప్రజలకు అండగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉందనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేయడమే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే సూపర్ 6 పథకాలు ఏ విధంగా సూపర్ హిట్ అయ్యాయో ప్రజలందరూ చూశారు. దానికి సంబంధించి తల్లికి వందనం పేరుతో ఈరోజు 10,90,00,000 కోట్ల రూపాయలు చెల్లించి 67,27,000 మంది విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం పేరుతో విద్యార్థులందరూ కూడా చదువుకోవాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా మైనార్టీకి సంబంధించి అగ్రవర్ణాల్లో వారి పేద బిడ్డలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున కూడా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అందరూ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేపడుతూ ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా స్త్రీ శక్తికి సంబంధించి ఆగస్టు 15 నుంచి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 3.25 కోట్ల మంది ప్రయాణాలు చేశారు మహిళలందరూ కూడా.
ఈ పథకానికి 1144 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం భరిస్తూ ఉందన్న విషయాన్ని మహిళలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం, అదేవిధంగా ఆ దివ్యాంగులకు సంబంధించి పింఛను కూడా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడం జరిగిందనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తూ అన్నదాత సుఖీభావ కింద 46 లక్షల మంది రైతులకు ఈరోజు 6,310 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది ఈ ప్రభుత్వం. రైతులకు ఇస్తున్న, అన్నదాతలకు ఇస్తున్న గౌరవం కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వాళ్ళు ఆదుకున్న చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి దక్కుతుందన్న వాస్తవాన్ని ప్రజల ముందు తెలియజేస్తూ, అదేవిధంగా దీపం 2 కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. అదేవిధంగా ఒకసారి చూస్తే 2,656 కోట్ల రూపాయలు ఈరోజు ద్వారా ఆ యొక్క దీనికి ఏడాదికి దీపం పథకానికి ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల సిలిండర్ని పంపిణీ చేయడం జరిగింది. ఇది మహిళల్ని ఏ విధంగా ఎన్టీ రామారావు పరిపాలన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా మహిళలకి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చిన వాస్తవాన్ని ఈ సందర్భంగా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు 50,000 కోట్లకు పైగా పెన్షన్లు ప్రతి నెల కూడా మనం ఇస్తూ ఉండడం చూస్తాము. ఏడాదిలో రూపాయలు 33,33,000 కోట్ల రూపాయలు కూడా పంపిణీ చేస్తూ నెలకు 2,700 కోట్ల రూపాయలని ఈ ఎన్టీఆర్ భరోసా దీని కింద పంపిణీ చేయడమే కాకుండా 1వ తారీఖున హాలిడే వచ్చినా పండుగలు వచ్చినా ముందు రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసాని పంపిణీ చేస్తున్న చరిత్ర దేశంలోనే కూడా ఎక్కడా లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించిన ఏడాదికి 20,000 చొప్పున 1,20,000 మందికి ఈరోజు 250 కోట్ల రూపాయలని ఈరోజు మత్స్యకారుల భరోసా కింద అందివ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, నేతన్నలకు సంబంధించి మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తుని కూడా ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీలకు అండదండగా ఉండే ఉద్దేశంతో కూడా ఈరోజు నేతన్నల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్న వాస్తవాన్ని ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేయడమే కాకుండా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించి చూస్తే ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున రూపాయలు 436 కోట్ల రూపాయలని 2.90 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ఆటో డ్రైవర్లని వాళ్ళని ఆదుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అన్నా క్యాంటీన్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ని ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం 5 రూపాయలకే టిఫిన్ పెట్టడం, 5 రూపాయలకే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజన వసతి కల్పించింది ఆనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాటి నుంచి చూస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదవారికి పట్టడి అన్నం పట్టకుండా ఏ విధంగా ఈయన పేదల్ని ఇబ్బంది పెట్టాడో అన్నా క్యాంటీన్ మూసివేసి మనం చూసాం. ఆ విధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఒక చూస్తే ఇప్పటి వరకు 4 కోట్ల మంది భోజనాలు అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు చేయడం, వాళ్ళ భోజనం చేయడం 2,204 అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఈరోజు ఇప్పటి వరకు 4 కోట్ల మందికి భోజన వసతి కల్పించడం జరిగిందని కూడా ప్రజలకు ఈ వివరంగా కూడా తెలియజేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, గీత కార్మికులకు సంబంధించి మద్యం షాపుల టెండర్లో 10% రిజర్వేషన్ కల్పించి ఆ వర్గాన్ని ఆదుకున్న చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతాం. అదేవిధంగా వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ చేశాం. అదేవిధంగా స్వర్ణ కార్మికుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మైనార్టీల సంక్షేమానికి ఏదైతే ఈరోజు 3,670 కోట్ల రూపాయలని ఈరోజు మైనార్టీల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తూ
వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటూ ఉన్న విషయాన్ని ప్రజలందరూ కూడా ఆ వర్గాలందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రాలకు సంబంధించిన 8,427 మంది రాష్ట్రాలకు నెలకు 5,000 రూపాయలు చెప్పిన గౌరవ వేతనం సుమారు 51 కోట్ల రూపాయలని ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవడం జరిగింది. ఇమాములకు సంబంధించి నెలకు 10,000 రూపాయలు, అదేవిధంగా మౌజన్లకు సంబంధించి 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయలు ఈ యొక్క మైనార్టీలకు సంబంధించిన ముస్లిం సోదరులకి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా దేవాలయాల్లో పురోహితులకు సంబంధించి నెలకు 15,000 వేతనాలను పెంపు చేయడం, అదేవిధంగా నాలుగు బ్రాహ్మణులకు సంబంధించి నెలకు 25,000 రూపాయల వేతనాలను పెంచి ఏ విధంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ ఉందో మనం చూస్తాము. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరినీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఈ విధంగా ప్రజలందరినీ ఆదుకోవడమే కాకుండా ఏవైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో వాటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడం, ఇప్పుడు కూడా 100 రోజుల వరకు ఏదైతే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరూ కూడా కంటిన్యూగా కూడా వారి 100 రోజులు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళందరూ కూడా విద్యలో ఎవరు కూడా పేద విద్యార్థులు ఎవరు వెనుకబడి పోకూడదనే ఉద్దేశంతో శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తాము. ప్రతి పేదవాడు కూడా ఉన్నత విద్య అభ్యసించాలి, ప్రతి పేదవారి ఇంటి నుంచి కూడా ఒక చదువుకున్న ఉన్నతమైన చదువులు చదువుకోవాలనే ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు ఈ విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, ఈ విధంగా పారదర్శకంగా టీచర్ల బదిలీలు, అదేవిధంగా 49 ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా 75 లక్షల విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయడం, ఇది దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూడా ప్రతి విద్యార్థి కూడా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూడా 75 లక్షల మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ చేసి విద్యార్థులు పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించే విధంగా కూడా ఈరోజు కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ వాళ్ళందరినీ కూడా ఆయా విద్యాలయాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని మనం చూస్తాము. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజారంజకమైన పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఈరోజు ఏదైతే వైసీపీ శ్రేణులు నిన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీలో జరిగిన దీన్ని ఒకటి తీసుకొని ఈరోజు వైసీపీ శ్రేణులు ఏ విధంగా మరో డ్రామా కూడా చెరలేపారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని గ్రామ పంచాయతీల్లో సోమవారం స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభలు నిర్వహించారు. మండల కేంద్రమైన రేణిగుంటలో సర్పంచ్ నగేష్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభలో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు విన్నవించారు. టీడీపీ సీనియర్ నాయకులు పుష్పనాథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు విఆర్ రావణ, పలువురు నాయకులు బస్టాండ్ ప్రాంతంలోని దినసరి కూరగాయల మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్యదర్శి రమేష్ సర్పంచ్ నగేష్ ని కోరారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని గ్రామ పంచాయతీలో సోమవారం స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభలు నిర్వహించారు. మండల కేంద్రమైన రేణిగుంటలో సర్పంచ్ నగేష్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభలో ప్రజలు వివిధ సమస్యలపై అధికారులకు విన్నవించారు. టీడీపీ సీనియర్ నాయకులు పుష్పనాథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు విఆర్ రావణ, పలువురు నాయకులు బస్టాండ్ ప్రాంతంలోని దినసరి కూరగాయల మార్కెట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్యదర్శి రమేష్ సర్పంచ్ నగేష్ ని కోరారు. ఈ రోజు ఈ గ్రామ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇంతకు ముందు ఉపాధి హామీ పథకం అని అందరికి అర్థమయ్యేటట్టు ఉండింది. అది నెహ్రూ పేరు మీద గ్రామీణ సమస్య ఉంది. దాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే వికసిత భారత్ జీరామ్జీ అని ఆ పేరును మార్చడం జరిగింది. పేరును మారుస్తూ 100 రోజులు పని దినాలు ఉన్నాయి ఇంతకు ముందు ప్రోగ్రాంలో. ఇప్పుడు దాన్ని 125 రోజులకు పెంచారు. అంటే 100 రోజులు పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఇక మీదట 125 రోజులు పని చేసుకోవచ్చు. దీనివల్ల ఆ ఉపాధి హామీలో పనిచేసే కూలీలకు అందరికీ 25 రోజులు అదనంగా ఇవ్వడం కూడా జరిగింది.
తద్వారా ఈ పేరు మార్చడానికి కూడా అది పేరు మార్చడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గవర్నమెంట్ వికసిత్ భారత్, ఈ భారతదేశాన్ని అన్ని దేశాల కన్నా ముందుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ అని మన దేశం పేరేర వచ్చే విధంగా దీన్ని మార్చుకోవడం జరిగింది. జీ రామ్జీ అని కూడా దీనికి ఒక పెద్ద ఉద్దేశంతో దీన్ని విధంగా చేయడం జరిగింది. తర్వాత అందువల్ల ఈ గ్రామ సభని మామూలుగా 2వ తేదీ జరగాల్సినటువంటి గ్రామ సభని 5వ తేదీకి మార్చి ఈరోజు మన దేశం అంతా ఈ గ్రామ పైపెట్టి మన రాష్ట్రంలో ఈరోజు ప్రతి పంచాయతీలో గ్రామ సభ జరుగుతుంది. దేనివల్ల అంటే ఈ పేరు మార్చారు. ఇక మీదట అది వికసిత్ భారత్ జీ రామ్జీ అనే ప్రోగ్రాం పెట్టి గ్రామీణ కూలీలకు అందరికీ 25 రోజులు అదనంగా ఇస్తున్నాం చెప్పాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. ఇదే గ్రామ సభ కాబట్టి గ్రామస్తులు, ఆ పంచాయతీకి సంబంధించిన గ్రామస్తులు పంచాయతీలోనే వచ్చి సర్పంచ్ గారికి అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శికి కానీ వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడానికి ఇదొక సదవకాశం. కాబట్టి ఎక్కడో కలెక్టర్ ఆఫీస్కో లేదా ఎంఆర్ఓ ఆఫీస్కో పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళ గ్రామంలోనే పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం పెట్టి దీన్ని అన్ని విధాలా సక్సెస్ చేసి గ్రామీణం నుంచి అభివృద్ధి చేస్తూ దేశ పటంలో భారతదేశానికి కూడా నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఈరోజు పెట్టడం జరిగింది. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కానీ రెవెన్యూ కార్యాలయం నందు కానీ అవినీతి భారీగా పెరిగిపోయిందని, ఇప్పటికైనా అవినీతి బారి నుండి బయటపడాలని, లేదంటే త్వరలో ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో దేవస్థానంలో కానీ రెవెన్యూ శాఖలో కానీ వారందరి పేర్లు బయట పెడతానని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ సోమవారం ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించారు. వీరందరిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు కాళహస్తి పుణ్యక్షేత్రానికి ముఖ్యంగా ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3-4 విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతుంది. మొదటిది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజ పట్టణ ఓడరేవు, మూడోది మైక్రోసాఫ్ట్, 4వది కాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన్నవరానికి రావడం జరిగింది. 8,000 కోట్ల పెట్టుబడులతో బిహెచ్ఎల్ ఎన్టీపీసీ కలిసి భాగస్వామ్యంలో మరి విద్యుత్ శక్తి తయారు చేసేదానికి కావలసిన పరిశ్రమలు మొదలు పెట్టడం జరిగింది. పునాది రాయి వేయడం జరిగింది. పునాది రాయి వేసిన 3-4 సంవత్సరాలు 2014 వరకు కొంత ప్రోగ్రెస్ కనిపించింది. 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీన్ని ఆపేయడం జరిగింది. ఈరోజు మనం మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి వెళ్తే పునాది రాయి అనాది రాయిగా కనిపిస్తా ఉంది. నేను ఢిల్లీలో అడిగాను, ఈ ఫ్యాక్టరీ ఆపడానికి కారణం ఏంది, ఎక్కడికి వెళ్ళింది, ఏమి 8,000 కోట్లు ఇస్తా అన్నాం కదా, ప్రధానమంత్రిగా ఆయన నోట్లో నుంచి చెప్పాడు కదా, నేను అనువాదం కూడా చేశాను, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కాళహస్తి వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తానని ఆ రోజు మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి పునాది రాయి వేస్తూ చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు దాన్ని ఆపేశారు. నేను అడిగాను ఎక్కడికి పోయింది అని అంటే వాళ్ళు చెప్పేది గుజరాత్ పోయింది అంటారు. పాపం ఇది కూడా నేను ఎండగడుతున్నా. ఏందేందో చెప్తుంటాడు పొద్దున్నలే సాయంకాలం దాకా, అది ఇది ఏందేందో టీఎంసీలు అంటారు, బనకచెర్లు అంటారు. వచ్చినటువంటి ప్రాజెక్టుని ఎందుకు ఆపారు? చంద్రబాబు నాయుడు గారు, మీరు భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి మంచి ప్రాజెక్టుని మీరు వదలడం మంచిది కాదు. మళ్ళా తిరిగి పునఃప్రారంభించాలని నేను చంద్రబాబు నాయుడు గారిని మన కాళహస్తి పుణ్యక్షేత్రం నుంచి ఆయన్ని నేను తెలియజేస్తున్నా. పట్టణ ఓడరేవు, ఈ దుగరాజ పట్టణ ఓడరేవు ఎప్పుడో రావాల్సింది 300 సంవత్సరాల నాడు. మనకు తెలియని రహస్యాన్ని చెప్తాను. కాళహస్తి మహారాజా ఉండేవాడు. ఆ ప్రాంతంలో వెంకటగిరి రాజా గారి భూములు
వెంకటగిరి రాజా గారి దగ్గరికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు. అయ్యా అది మంచి ప్రాంతం, దుగరాజపట్టణం, ఆడ మేము ఒక మంచి పోర్టును కడుతాము. మా రాజా గారు నో అన్నారు, నేను ఇవ్వను, సెంటు భూమి కూడా ఇయ్యనన్నారు. వాళ్ళు కాళహస్తి మహారాజా గారి దగ్గర పోతే తీసుకోండి అన్నాడు. దాన్ని అట్లా ఇక్కడ దుగరాజపట్టణం ఓడరేవు రావాల్సిన దాన్ని మద్రాసుగా ఓడరేవుకి వెళ్ళింది. అది కారణం అది ఆ రోజు కాళహస్తి మహారాజా గారి ఔదార్యంతో అక్కడనే చెన్నపట్టణం పోయి ఈరోజు చెన్నై అయింది, అక్కడనే పోర్ట్ వచ్చింది, సెక్రటేరియట్ వచ్చినాయి, అన్ని రకాలుగా వచ్చింది. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను దుగరాజ రేవుని కేంద్ర క్యాబినెట్ లో పెట్టించి 32 మంది మంత్రులు, కేంద్ర మంత్రులతో దానిపైన వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఒక మంత్రి, ఆయన పేరు చెప్పను కానీ, ఆయన దాన్ని వ్యతిరేకించాడు. కానీ ఎక్కడున్నాడో జైపాల్ రెడ్డి, పాపం తెలంగాణ బిడ్డ అయినా కూడా జైపాల్ రెడ్డి గారు దాని గురించి గట్టిగా చెప్పాడు. ఆ రోజు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, దాన్ని వద్దు దుగరాజపట్నం అంటే కూడా ఆయన ఎవరు కేంద్ర క్యాబినెట్ లో, నేను కేంద్ర క్యాబినెట్ లో సభ్యుడిని, నేను సమర్థిస్తున్నాను దుగరాజపట్నం ఓడరేవు సపోర్ట్ చేయాలని అంటే అందరు తలలు ఊపారు. ఎందుకు? మరి జైపాల్ రెడ్డి ఆ రోజు దాన్ని సహాయం చేశాడు. దుగరాజపట్నం ఓడరేవు వచ్చింది. దాని చాలా ఆయన ఏదో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అంటాడు. ఒక జాబ్ రాశాడు మన ప్రాంత నివాసి చంద్రబాబు నాయుడు గారు. ఏమని రాశారంటే దుగరాజపట్నం ఓడరేవు వద్దు అని. ఎవరైనా వస్తానంటే ఆహ్వానిస్తారు, దాన్ని ఆయన వద్దు అని రాశాడు. నితిన్ గడ్కరీకి 11 సంవత్సరాలుగా ఆగిపోయింది. ఇప్పుడేదో ఆయన ఏదో అట్ట అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలి. మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్టణ ఓడరేవు రెండింటినీ మళ్ళా ప్రారంభించాలని, పూర్తి చేయాలని నేను తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని మేము సచివాలయానికి వెళ్ళాం. సచివాలయంలో మహిళలు కూర్చో ఉన్నారు. ఆ పాపల దగ్గర పోయి అడిగాను, నువ్వేం చదువుకున్నామంటే ఎంటెక్ అన్నది ఆ పాప. ఇంకొక పాపను అడిగితే నేను కూడా ఎంటెక్ చదువుకున్నాను అన్నది. ఇంకొక పాప దగ్గర నేను ఎంసీఏ చేసింది అన్నది. ఇంకొకరిని అడిగితే అందరూ ఎంసీఏలు ఎంటెక్లు పాస్ అయిన వాళ్ళు బిడ్డలు కింద ఉన్నారు. వాళ్ళకి వస్తున్న జీతాలు 33,000 రూపాయలంట స్లాబ్. మరి వాళ్ళని చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చాయి. మేము అందుకొరకే మొన్ననే మన రాయలసీమ వాసి, తల్లిది రాజంపేట, తండ్రిది అనంతపూర్ దగ్గర తాడిపత్రి, వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే సత్యనాదెళ్ళ. సత్యనాదెళ్ళ ఫాదర్ పేరు బిఎన్ యుగంధర్ గారి బిడ్డ. నాకు బాగా తెలుసు యుగంధర్ గారు. వారి బిడ్డ తిరుపతిలో కూడా సత్యనాదెళ్ళ గారు చాలాసార్లు నేను చూశాను. ఆయన ఈ మధ్య అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళాడు. దేశ ప్రధానమంత్రి గారిని కలిసి ఆయన చెప్పుకొచ్చాడు, మాకు ట్రంప్ ట్యాక్సులు పెంచేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, అందుకని దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలను నేను భారతదేశంలో పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పంగానే మోడీ గారు ఈ బెల్ ఫ్యాక్టరీని తీసుకెళ్ళినట్టుగా మరి ఈ మైక్రోసాఫ్ట్ ను కూడా తీసుకెళ్లాలని అనుకుంటా ఉన్నాడు. ఆయన ఆలోచనలో ఉన్నాడు. మరి నేను వెంటనే తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీ వల్లే ఆడ మోడీ ఉన్నాడు ప్రధానమంత్రిగా, మీరిచ్చే సపోర్ట్ వల్లే ఆయన ఉన్నాడు. మరి తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తప్పనిసరిగా రాయలసీమకు రావాలని, రాయలసీమ జిల్లాలు ఎక్కడైనా పెట్టుకొని, తాడిపత్రిలో పెట్టుకొని, రాజంపేటలో పెట్టి, ఎక్కడైనా పెట్టుకొని, తిరుపతిలో పెట్టుకొని, ఎక్కడైనా పెట్టేటట్టుగా మీ ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ నా వంతు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాను. నా వంతు నాకు కూడా తెలుసు సత్యనాదెళ్ళ గారు నేను పెట్టుబడులు ఇక్కడ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తున్నా. పుణ్యక్షేత్రం నుంచి తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ళ గారితో మాట్లాడి మరి లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మైక్రోసాఫ్ట్ వల్ల. అది ఎక్కడో గుజరాత్ లో పోకుండా ఖచ్చితంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తుడిచే విధంగా నువ్వు ప్రయత్నం చేయవా అని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ చివరిలో
అయిపోవచ్చు కానీ దానికి తెలియజేయండి అని వచ్చింది. మీకు కూడా వచ్చి ఉంటుంది. మరి నేను ఇప్పుడు పూర్తిగా రెవెన్యూ ఆఫీసులు నిర్వీర్యం అయిపోయినాయి. తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులు అన్ని డబ్బు లేదే పని జరగటం లేదనేది అందరూ అనుకుంటున్నారు. పేర్లు ఎత్తి చెప్పదలుచుకోలేదు. ప్రతి ఫైల్ మూవ్ కావాలి తహసీల్దార్ ఆఫీసులోనంటే ఫోన్ రావాలి, ఫోన్ వస్తేనే కాపోవాలి. ఫోన్ రావాలంటే మామూలు ఇవ్వాలి, మామూలు ఇందే ఫోన్ రాదు, ఫోన్ రాందే ఫైల్ కదలదు. ఈ విధంగా నిర్వీర్యం అయిపోయింది కాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం. పుణ్యక్షేత్రంలో అవినీతి జరగడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రెండోది అంతటితో కాదు, పుణ్యక్షేత్రం అయినటువంటి కాళహస్తి పుణ్యక్షేత్ర దేవాలయంలో కూడా అవినీతి బాగా జరుగుతా ఉంది. దేవాలయంలో డబ్బులు తీస్తున్నారు, మాకు తెలుసు, మేము ఏడున్నా కూడా తెలుసుకుంటుంటాం, అదే పని మాకు. అంతేకాదు పార్కింగ్ల దగ్గర ప్రతి దగ్గర డబ్బులు తీస్తున్నారు. ఆపండ్రా బాబు, మీరేం పేదోళ్ళు కాదు, మీరేదో కూటికి లేకపోతే చెప్పండి, తీసుకోండి, మేమే చెప్తాం, తీసుకోండిరా, కూటికి సంపాదించుకో. మీరు కూడు గుడ్డ అన్నీ ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, ఎందుకురా బాబు డబ్బులు? ఆపండ్రా, ఈ రోజు నుంచి ఆపేసేయి, లేకపోతే నేను మళ్ళా పొంగల్ తర్వాత మళ్ళా వస్తా. ఈ దఫా నేను పేర్లు ఎత్తి కూడా చెప్తానని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ద్రోహి చంద్రబాబు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శ. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపి తెలంగాణకు లబ్ధి చేకూర్చారు. తిరుపతిలో వైసీపీ నిరసన. తిరుపతి రుయా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 108, 104 సేవలు అభినందనీయమని కితాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా తరలి వచ్చిన జిల్లా ప్రజలు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.